ఎలాగా ఈ జీవి ఎదిరించుటకు ధైర్యముగా నిలుస్తున్నదో, ధైర్యంగా ఎదుర్కొంటుందో, నీవు నేను కూడా ఆపద వచ్చినప్పుడు ధైర్యంగా ఉండటానికి ఇష్టపడాల. పరిశుద్ధ గ్రంథం నుంచి సామెతలు 28 మొదటి వచనం ప్రకారం, ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ముందురు. ఈ చిన్న జీవి అడవులలో తాను నివసించే చోట సింహము ఎదురొచ్చిన, గుంటనక్కలు ఎదురొచ్చిన, పాము ఎదురొచ్చిన, ఉడుము ఎదురొచ్చిన, అలాగే తను హాని చేయు అనేక జీవులు ఎదురొచ్చిన ధైర్యముగా ఎలాగ ఉన్నదో, సాతానుడు ఆయా రూపములో, ఆయా పరిస్థితిలో, ఆయా సమయములో మనకు ఎదిరించటానికి, లేక బాధ పెట్టటానికి, లేక గాయపరచటానికి, లేక శోధించటానికి, లేక వేదన పెట్టటానికి అనేక రకాలుగా ఈ క్రూర మృగాలు వలె ఎలాగా ఈ జీవిని క్రూర మృగాలు వచ్చి బాధ పెట్టుటకో, లేక చంపుటకునో, హాని చేయుటకునో ఎలాగ వచ్చి వేదన పెట్టడానికి పూనుకుంటున్నాయో, అలాగా శోధన వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు కేవలం దేవాది దేవుని మీద మాత్రమే అపారమైన విశ్వాసం, నమ్మకం పెట్టి మన జీవితం